అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కస్టర్డ్ పౌడరు, అలాగే కస్టర్డ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి కస్టర్డ్ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే కనీసం 2, 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే కస్టర్డ్ మిల్క్ అలాగే కస్టర్డ్ పౌడర్‌ని తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ పంచదార ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కప్‌తో కప్పు మిల్క్ పౌడరు, అలాగే కప్ కార్న్ ఫ్లోర్, తర్వాత కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ ఏసుకోవాలి. తర్వాత కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ ఏసుకోవాలి. మనకు గనక చాక్లేట్ కస్టర్డ్ పౌడర్ కావాలంటే కొద్దిగా చాక్లేట్ ఎసెన్స్ ఏసుకోవాలి. అలాగే మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కావాలంటే గనక కొద్దిగా మ్యాంగో ఎసెన్స్ ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ కావాలంటే గనక ఆ కస్టర్డ్ పౌడర్‌ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. గిన్నెలోనికి కొద్దిగా పాలను పోసుకొని, మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఏసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఏసుకొని, పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఒక గ్లాస్ పాలు పోసుకొని, స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార ఏసుకోవాలి. పంచదార కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న పాలేసుకోవాలి. స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని, ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ పాలను వేడి చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ జేసి ఒక 2 నిమిషాల పాటు అలానే కలుపుతూ ఉండాలి. చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగయిన తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని గ్లాసులోకి సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఇంట్లోనే కస్టర్డ్ మిల్కు, అలాగే కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కస్టర్డ్ పౌడర్‌ని ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనీసం 2, 3 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్‌ని తయారు చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్‌ని ఐస్ క్రీమ్‌లో, అలాగే కుల్ఫీలో, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్స్‌లో కూడా దీన్ని వాడుకోవచ్చు.